మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాల్టి నుంచి అధ్యక్ష నామినేషన్లు స్వీకరించనున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి రాజ్యసభ సభ్యుడు పివి సత్యనారాయణ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తారు. రేపటి వరకు అధ్యక్షుడు ఎవరనేది క్లారిటీ రానుంది. ఏపీ స్టేట్ చీఫ్ రేస్లో కిరణ్ కుమార్ రెడ్డి, జీవీఎల్, పీవీఎన్ మాధవ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో బీజేపీ అధ్యక్షుడు ఎవరు ఎన్నికవుతారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ పదవి పీవీఎన్ మాధవ్కు దక్కే అవకాశం ఉందనే చర్చ కూడా సైతం బలంగా సాగుతుంది. ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ఇవాళ నుంచి అధ్యక్ష నామినేషన్ కూడా స్వీకరించున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలవడం జరిగింది. ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి రాజ్యసభ సభ్యుడు పివి సత్యనారాయణ అధ్యక్షతన ఎన్నికల షెడ్యూల్ ని నిన్న విడుదల చేయడం జరిగింది. దీంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. ఓటింగ్ కు సంబంధించి అటు అభ్యర్థుల అర్హతకి సంబంధించి మొత్తం 119 మంది ఉన్నట్లుగా కూడా నిన్న పార్టీ ఒక జాబితాని ఓటర్లకు సంబంధించిన జాబితా కూడా విడుదల చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి పరిశీలకులుగా కర్ణాటకకు చెందిన ఎంపీ పిసి మోహన్ వ్యవహరించనున్నారు. నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ మొత్తం కూడా ఈ రోజు జరగనుంది. ఈ ప్రక్రియకి సంబంధించి ఈ అంశాలకి సంబంధించి ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం నామినేషన్ పత్రాల పరిశీలన 1 గంట నుంచి 2 గంటల వరకు జరగనుంది. అదేవిధంగా ఉపసంహరణకి సంబంధించి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఉపసంహరణ ప్రక్రియ అయితే కొనసాగనుంది. ఇక అధిష్టాన నిర్ణయం మేరకు ఒకరే నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందంటూ కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ 1 కంటే ఎక్కువ నామినేషన్ కనుక దాఖలు అయితే మాత్రం జూలై 1వ తేదీన పోలింగ్ నిర్వహించి బీజేపీ ఏపీ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతము ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారు. ఆమె అధ్యక్ష పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలోనే పార్టీ సారథిని మార్చే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రస్తుతం అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఈ క్రమంలో అధ్యక్ష రేసులో పలువురు కీలక నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే. అయితే ఈ అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పటికే అటు మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరితో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు, అదేవిధంగా ఉత్తరాంధ్రకి సంబంధించిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్ పేర్లు, అదేవిధంగా పార్థసారథికి సంబంధించిన పేరు ఎమ్మెల్యే పార్థసారథి పేరు కూడా ముఖ్యంగా అధ్యక్ష పదవి రేసులో వినిపించిన పరిస్థితి అయితే ఉంది. ఇక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడినప్పటికీ కూడా అటు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఎంపిక దాదాపు ఖరారైనట్టుగా కూడా కొంతమేర సమాచారం అందుతుంది. అటు అధిష్టానం కూడా మాధవ్ కి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు కూడా మొగ్గు చూపినట్టు కొంతమేర సమాచారం ఉన్న నేపథ్యంలో గతంలో మాధవ్ అటు ఉత్తరాంధ్రకి సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీగా పనిచేసినారు. అదేవిధంగా అటు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, పార్టీకి విధేయుడిగా ఉండటం కావచ్చు, పూర్తి స్థాయిలో పార్టీకి కట్టుబడి పార్టీ విషయాలకు సంబంధించి చిత్రవహిస్తూ పార్టీకి సంబంధించి అంకిత భావంతో పనిచేసిన పరిస్థితులు కావచ్చు, పూర్తి స్థాయిలో అధ్యక్ష పదవికి సంబంధించి కొంత మాధవ్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందనే అంశాలు కూడా కొంతమేర మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో మరికొద్ది గంటల్లోనే బీజేపీ ఏపీ అధ్యక్షుడికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రోజు అటు నామినేషన్ కి సంబంధించి మరికొద్దిసేపట్లో వేసేందుకు కూడా నామినేషన్ మాధవ్ బీజేపీ ఆఫీస్ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంది అని. క్రాంతి, ఇప్పుడు ఈ అధ్యక్ష రేసులో కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, జీవీఎల్ అండ్ పీవీఎన్ మాధవ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో పీవీఎన్ మాధవ్కే అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా గట్టిగా వినిపించిన పరిస్థితి. మరి ఏకగ్రీవంగా అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
ఖచ్చితంగా ఇప్పటికే అటు అనేక మంది ఈ రేస్ లో ఉన్నప్పటికీ కూడా అధిష్టానం ఎవరైతే ఒకరితోనే నామినేషన్ దాఖలు చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ నిర్ణయానికి గనక కట్టుబడి ఎవరు అధ్యక్ష రేస్ లో ఇంకొక నామినేషన్ వేయకుండా ఉంటే ఖచ్చితంగా ఏకగ్రీవంగా మాధవే అటు అధ్యక్షుడు అయ్యే అవకాశం కనబడుతుంది. మరోపక్క ఇప్పటికే అటు సుధా చౌదరి కావచ్చు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి, పార్థసారథి వీళ్ళ పేర్లు ప్రముఖంగా అధ్యక్ష రేసులో వినిపిస్తున్నప్పటికీ కూడా అటు అధిష్టానం మాధవ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్కి మళ్ళీ మరొకసారి అవకాశం వస్తుందని భావించినప్పటికీ కూడా అనూహ్యంగా తెరపైకి సోమవీరాజు పేరు రావటం, సోమవీరాజుకి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడం అనేది కూడా జరగడం జరిగింది. అనంతరం కొంత ఉత్తరాంధ్ర ప్రాంతం కావచ్చు, అదేవిధంగా పార్టీకి విధేయతకు సంబంధించిన అంశాలన్నీ కూడా పరిశీలించిన నేపథ్యంలో అటు మాధవ్ కుటుంబం మొదటి నుంచి కూడా మాధవ్ తండ్రి కావచ్చు, అదేవిధంగా మాధవ్ కావచ్చు పూర్తి స్థాయిలో అటు ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీకి సంబంధించిన పూర్తి స్థాయిలో సేవలు అందించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుని అదేవిధంగా కూటమితో కొంత సఖ్యత కూడా మెయింటైన్ చేసుకుంటూ ముందుకు రాబోయే రోజుల్లో పార్టీ అదేవిధంగా బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా పెంచుకునే అవకాశం ఉండాలి. కాబట్టి ఈ అన్ని పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకుని పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మనకున్న సమాచారం మేరకు అటు ఎవరైతే ఆశావాహుల పేర్లు వినిపిస్తున్నాయో ఆ పేర్లలో ముఖ్యంగా మాధవ్ వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది. మాధవ్తో నామినేషన్ వేయించి అనంతరం మాధవ్ కాకుండా ఇంకెవరు వేసే అవకాశం లేదంటే కూడా కొంతమంది చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ మాధవ్ కాకుండా ఇంకెవరు నామినేషన్లు కనుక వేయకపోతే మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికే అవకాశం ఉంది. ఒకవేళ మాధవ్తో పాటు ఇంకెవరైనా నామినేషన్ కనుక వేస్తే ఖచ్చితంగా ఎన్నిక జరిగే అవకాశం ఉంది. జూలై 1న ఈ ఎన్నిక జరుగుతుంది. ఆ రోజు ఓటింగ్ జరిగి ఓటింగ్ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం అయితే ఉందండి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.